ఎస్సీ సంక్షేమ శాఖలో 2000 కోట్లలో 100 కోట్ల అవినీతి జరిగిందని నిరూపించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అవినీతి నిరూపించినట్లయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. 2000 కోట్లలో 100 కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడితే ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎస్సీ సంక్షేమ శాఖలో టెండర్లలో అవినీతి జరగలేదని శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీని మీద శ్వేతపత్రం విడుదల చేయండి, లేదంటే మా హరీష్ రావు గారు డిమాండ్ చేసినట్టుగా రేపు శాసనసభలో చర్చకు సిద్ధంగా ఉండండి. లేదంటే ఎట్లా కుంభకోణం జరగలేదో నిరూపించడం కోసం ప్రభుత్వ పరంగా మీ బాధ్యత, దాన్ని ఎట్లా చేస్తారో మీరు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయండి. కానీ ఇందులో జరిగింది కుంభకోణమే కావచ్చు కాబట్టి 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి కాబట్టి మీకు ఆ దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే మా దగ్గర ఆధారాలతోటి ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం కాదు వీళ్ళు ఆలోచించేది, నాయకుల సంక్షేమం, మంత్రుల సంక్షేమం. 2000 కోట్లకు సంబంధించిన టెండరు ఆయనకే అవగాహన లేదు. ఫస్ట్ ఆయన డిపార్ట్మెంట్ అవగాహన పెంచుకోవాలి. ఆయన తెలియక మాట్లాడి మమ్మల్ని తెలియక మాట్లాడిందంటే కాదు. ఇలా భారీ కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటిది వాస్తవం. దీనికి మేం డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఖచ్చితంగా ఈ జరిగినటువంటి టెండర్లలో మీరు నిజంగానే అవినీతి జరగలేదని అనుకుంటే బాగా మాట్లాడుతున్నటువంటి ఇలా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్